ఫైనల్లీ మనకైతే 10 సంవత్సరాల తర్వాత GTA 6 సంబంధించిన ట్రైలర్ వీడియో అయితే లాంచ్ అయింది. సో ఆల్మోస్ట్ మనకైతే ఇది యూట్యూబ్‌లో 100 మిలియన్ అయితే క్రాస్ చేసింది. సో ఈ రాక్ స్టార్ గేమ్స్ అనేటివి మనకు వరల్డ్ వైడ్‌గా 1 బిలియన్ షేర్ మార్కెట్ అయితే ఇదైతే సొంతం చేసుకుంది. అంటే ఆల్మోస్ట్ మనకు పెద్ద పెద్ద సినిమాలు కానివ్వండి, లేకపోతే లైక్ వెబ్ సిరీస్ కానివ్వండి, ఈ షేర్ మార్కెట్‌ని రీచ్ అవ్వడానికి మనకైతే చాలా కష్టం. 1 బిలియన్ అంటే అది మామూలు ముచ్చట కాదు. సో అంతే కాకుండా ఈ రాక్ స్టార్ గేమ్స్‌లో లైక్ GTA వైస్ సిటీ గాని, లేకపోతే GTA 1, 2, 3 ఇలాంటివి గాని కంప్లీట్‌గా మనకు అన్ని బ్లాక్ బస్టర్ సిరీసే. సో ఒక GTA 4 ఒక్కటి మాత్రమే మనకైతే తక్కువ సేల్స్ అయినాయి. సో మిగతా మొత్తం అయితే మనకు చాలా అన్‌లిమిటెడ్‌గా మనకైతే సేల్స్ అనేవి జరిగినాయి. సో మనం ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు రియల్ వాళ్ళకు చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. లైక్ అందులో ఉన్న మనుషులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన టాటూస్ కానివ్వండి, వాళ్ళు చేసే బిహేవియర్ కానివ్వండి, ఆ లొకేషన్స్ కానివ్వండి, డైరెక్ట్ మనకి ఇప్పుడు న్యూయార్క్ ఎలా ఉంటుంది, వేరే కంట్రీస్ ఎలా ఉంటాయి, ఫారెన్ కల్చర్ మనకి కంప్లీట్ ఈ గేమ్ మొత్తం ఫారెన్ కల్చర్ ఉంటుంది. సో మనకు ఫారెన్ కల్చర్ ఉంటుంది, నిజంగా మనుషులు ఎలా ఉంటారు, సో వాళ్ళ బిహేవియర్ ఏంటిది, సో వాళ్ళు ఎంత రూడ్నెస్ ఉంటారు, సో వాళ్ళ డైలీ ఎటువంటి చేస్తారు, కంప్లీట్ గా మనకైతే కల్చర్ ఇందులో పెట్టారు. అంతే కాకుండా అడ్వాన్స్ గా మనకైతే ఏఐని వాడారు. సో కొన్ని కొన్ని క్లిప్స్ లలో సో మనకు రియల్ వరల్డ్ లో ఎటువంటి మూవీస్ పాపులర్ అయినాయి, సో దాన్ని బేస్ అయ్యి, అంతేకాకుండా రియల్ వరల్డ్ లో ఎటువంటి మనుషులు పాపులర్ అయ్యారు, సో దాన్ని బేస్ అయ్యి కూడా మనకైతే గేమ్స్ అనేది డిజైన్ చేసి మనం అయితే చెప్పుకోవచ్చు ఆ వీడియో బట్టి. సో అంతేకాకుండా ఇందులో అడ్వాన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒక మన లైఫ్ లో మనం ఏం చేయాలనుకుంటే అది చేయలేం. లైక్ ఇప్పుడు ఒకరికి చంపాలనుకుంటే చంపలేం, లేకపోతే కారు దొంగతనం చేయాలని చేయలేం, లేక వేరే వేరే టాస్క్లు ఇన్లీగల్ అయినా సో ఎటువంటి వర్క్స్ చేయలేం. బట్ అదే గేమ్ లో మనకు రియల్ ప్రపంచం లెక్క ఉంటుంది. అంటే మనకు ఓపెన్ వాళ్ళు మనకు బయట ఎలా ఉంటుందో, సో గేమ్ లో కూడా మనకు అదే మెంటాలిటీ, అదే వాతావరణం మనకైతే వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో అప్పుడు మనకు క్యారెక్టర్ తోటి మనకి ఇష్టం ఉన్నది మనం చేసుకోవచ్చు. సో మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి ఓపెన్ వరల్డ్ గేమ్స్ ఎస్పెషల్లీ రాక్ స్టార్ కి సంబంధించిన గేమ్స్ అనేవి మనకైతే చాలా అంటే చాలా పాపులర్ అయితే. అదే కాకుండా అంత క్వాలిటీ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో బేసిక్లీ ఇదే గేమ్ అనేది మనకైతే PS2, PS3, PS4, PS5 వరకే సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా Xbox 3, Xbox 4 కూడా మనకైతే సపోర్ట్ చేస్తుంది. సో Xbox 2 కి అయితే మనకి సపోర్ట్ అయితే చేయదు. సో వీళ్ళైతే అనౌన్స్మెంట్ చేశారు. సో అంతే కాకుండా అయితే అప్రాక్సిమేట్లీ $150 కన్నా ఏదైతే ఎక్కువ ఉండొచ్చు. సో దీని ఫైల్ సైజ్ వచ్చేసి మనకైతే సో అంతేకాకుండా అసలు ఈ ట్రైలర్ ని వీళ్ళు ఇప్పుడు లాంచ్ చేయబోదురు. సో బట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ గేమ్ డెవలపర్ లో ఒక వ్యక్తి అయినా వాళ్ళ కొడుకు, సో ఈ గేమ్ సంబంధించిన కొన్ని లీక్స్ అయితే వాళ్ళు బయట పెట్టారు, ఆన్లైన్ లో పెట్టారు వాళ్ళ కొడుకు. సో దానికి సంబంధించి వీళ్ళు రెస్పాండ్ అయ్యి గేమ్ వాళ్ళు సో చిన్న క్లిప్స్ ఏం చూస్తారు, సో డైరెక్ట్ ట్రైలర్ చూడాలని. సో దానికి సంబంధించిన ఒక వీడియోని అయితే వీళ్ళు అఫీషియల్ గా అయితే వీళ్ళు యూట్యూబ్ లో పెట్టారు. సో లేకపోతే వీళ్ళు డైరెక్ట్ వీళ్ళకి కావాలని వీళ్ళైతే అప్లోడ్ అయ్యలేదు వీడియోని. సో కొన్ని సిచ్యువేషన్ ప్రకారం ఇక చిన్న క్లిప్స్ ఏం చూస్తారు, డైరెక్ట్ ఒరిజినల్ చూడాలని వీళ్ళైతే దాన్ని పెట్టారు. సో ఈ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి 2015 లో లాంచ్ అయ్యేది. సో చాలా మంది 2015 అంటే జనవరి అనుకుంటారు, బట్ అప్రాక్సిమేట్లీ మనకైతే నవంబర్ అండ్ డిసెంబర్ 2015 ఎండింగ్ లో మనకి గేమ్ అనేది రిలీజ్ అవుతుంది. బట్ వాట్ ఎవర్ మన ఈ గేమ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఆసమ్ గేమ్ అని చెప్పుకోవచ్చు. మనకు ఓపెన్ వరల్డ్ గేమ్ లైక్ మన రియల్ వాళ్ళకును అందులో ఉన్న వాళ్ళకి మనకి ఎటువంటి తేడా ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ మనం రియల్ వరల్డ్ చేయాలని మన ఓపెన్ వరల్డ్ లో మనం అయితే చేయొచ్చు. సో ఇది GTA 6 ట్రైలర్ సంబంధించిన డీటెయిల్స్ అనేది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా మిస్ అయినా లేకపోతే మీరు రియల్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. నాకు తెలుసు ఎంతమంది గేమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో అంతేకాకుండా మీరు కూడా GTA లవర్ అయితే ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.